గుడ్ ఈవినింగ్. ఐఎమ్ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు స్పీకింగ్. టుడే ఈరోజు 26వ తారీఖు నవంబర్ 2024 సాయంకాలం. ఇప్పుడు నేను మాట్లాడేది చిన్నపిల్లల్లో ఒబిసిటీ. ఇది చాలా ప్రమాదం అండి. పెద్దవాళ్ళల్లో ఒబిసిటీ కంటే చిన్నపిల్లల్లో ఒబిసిటీ ఇంకా ప్రమాదము. అండ్ ఈ ఒబిసిటీ పెరుగుతూ ఉంది ఇండియాలో. సో హెల్తీ దేశం కాకుండా అన్హెల్తీ దేశం వస్తుంది. ఈ చిన్నపిల్లలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్. వాళ్ళు హెల్తీగా ఉండాలి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే దేశం హెల్తీగా ఉంటుంది. మనం అంతా చిన్నపిల్లల మీద డిపెండ్ అవుతాం కొన్ని సంవత్సరాలకి. ఓకే, సో ఇది ఎందుకు పెరుగుతుంది అంటే దీనివలన ప్రమాదాలు అవన్నీ వివరంగా చెప్తా. ఓకే, జనరల్గా మగపిల్లల్లో ఒబిసిటీ ఎక్కువ. వాళ్ళు ఎక్కువ లావుగా ఉంటారు ఆడపిల్లల కంటే. ఎందుకంటే మన సంస్కృతి మగవాళ్ళని బాగా చూస్తారు. గ్రాండ్ పేరెంట్స్ ఏంటి మగపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతారు అన్నట్టు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో దాని గురించి ఎక్కువ ఫుడ్ ఇవ్వటము, గారంగా పెంచటము వలన లావ్ అవుతారు. ఈ లావ్ అవుతున్నారంటే వాళ్ళని చాలా ప్రమాదకరం. నేను చెప్తున్నా. చిన్నప్పుడు ఎలా ఉండేది? చిన్నప్పుడు పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండేటోళ్ళము, మండువాల్లో గిల్లో ఉండేటోళ్ళము, గ్రౌండ్ ఉండేది, ఆడుకునేవాళ్ళము, సమ్మర్లో ఆడుకునేవాళ్ళము, సెలవుల్లో ఆడుకునేవాళ్ళము, స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. చిన్న అగ్గిపెట్టెలు లాంటి అపార్ట్మెంట్స్లో ఉంటాం. ఆడుకోవటానికి ఏమి ఉండదు, తక్కువ. తర్వాత ఏమైంది? టీవీలు వచ్చినాయి. టీవీల్లో గంటల పిల్లలు చూస్తూ ఉన్నారు టీవీలు. తర్వాత టెలిఫోన్స్ వచ్చినాయి. కనీసం ల్యాండ్లైన్ అయితే నడిచి వెళ్ళి టెలిఫోన్ ఎత్తేటోళ్ళు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి. మొబైల్ ఫోన్స్ ఫోన్ కోసమే కాదు, సినిమాలు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు, వాట్సాప్లు చూస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. సో స్క్రీన్ టైం ఎక్కువైంది. స్కూల్కి నడిచి వెళ్ళట్లేదు, వెహికల్స్లో వెళ్తున్నారు, ఆడుకోవట్లేదు. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఒబిసిటీ ఎక్కువ ఉందంట రీసెర్చ్ ఫైండింగ్స్లో. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ప్లేయింగ్ గ్రౌండే లేదు. అపార్ట్మెంట్లో కూడా స్కూల్స్ కట్టేశారు. ఇది వరకు స్కూల్స్ అంటే ఎక్కువ స్థలం ఉండేది, ప్లే గ్రౌండ్ ఉండేది, ప్లే హవర్ ఉండేది. ఇప్పుడు కల్చర్ మారింది. చదువు, నో ప్లే. ఆల్ స్టడీస్ అండ్ నో ప్లే. ఇది అన్హెల్దీ కల్చర్కి లీడ్ చేస్తుంది. ఓకే, ఒక రీసెర్చ్ ప్రకారము పంజాబ్లో స్కూల్ చిల్డ్రన్లో బీపీ చూశారు. ఓన్లీ 4% చిల్డ్రన్కి, నార్మల్ చిల్డ్రన్కి బీపీ ఉంది. 40% ఒబీస్ చిల్డ్రన్కి బీపీ ఉంది. అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ చూడండి ఒబిసిటీకి. ఒబిసిటీ అంటే ఏంటి, నార్మల్ వెయిట్ అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, ఒక రూల్ ఒకటి ఉంది, ఒక ఫార్ములా ఒకటి ఉంది. ప్రతి ఇంట్లోనే వేయింగ్ మిషన్ ఉండాలని అంటా నేను. చిల్డ్రన్కి వెయిట్ చూడండి, మీరు వెయిట్ చూసుకోండి. జనరల్గా మగవాళ్ళకి నార్మల్ వెయిట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలంటే, వెయిట్ బరువు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా బరువు 70 కిలోలు డివైడెడ్ బై ఓకే హైట్ ఇన్ మీటర్స్. సో నా హైట్ ఏంటంటే 170 సెంటీమీటర్లు, అంటే 1.7 మీటర్స్. సో 1.7 మీటర్స్ ఇంటూ 1.7 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 3.4. సో 70 డివైడెడ్ బై 3.4 ఈజ్ 20.58. నేను పర్ఫెక్ట్ నార్మల్ వెయిట్, నేను ఒబీస్ కాదు. ఓకే, నార్మల్ వెయిట్ ఎంత? 18.5 నుంచి
24.9 వరకు నార్మల్ వెయిట్. 25 దాటిందంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ 25 దాటిందంటే ఆడు ఓవర్ వెయిట్. సో ఫార్ములా ఏంటి? వెయిట్ ఇన్ కిలోస్, నాది 70 కిలోలు, డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్. హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్. నా హైట్ ఇన్ మీటర్స్ 1.7 స్క్వేర్ అంటే 1.7 into 1.7 is 3.4. So 70 divided by 3.4 is 20.58. I am in perfect normal weight. అందుకని నాకు జబ్బులు ఏమి ఉండవు. అట్లీస్ట్ జబ్బుల ఛాన్సెస్ తక్కువ. ఓకే, సో 25 దాటింది అనుకోండి బిఎంఐ, వాడు ఓవర్ వెయిట్. ఓకే, 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్. ఇది ఉండొద్దు, అది ఉండొద్దు, నార్మల్ వెయిట్ ఉండాలి. ఓకే, నార్మల్ వెయిట్ ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. నేను చెప్పినాను కదా, ఈ చిల్డ్రన్కి ఓవర్ వెయిట్ ఉంటే, చిన్నప్పుడే ఓవర్ వెయిట్ ఉంటే పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళందరికీ హార్ట్ డిసీజెస్ వస్తాయి, వాళ్ళందరికీ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే, 1. 2, స్కూల్లో సరిగ్గా ఎక్కువ మార్కులు రావు. 3, వీళ్ళు పెద్ద అయ్యేటప్పటికి అందరూ షుగర్ పేషెంట్లు అవుతారు, డయాబెటీస్ పేషెంట్లు అవుతారు. 3, 4, వీళ్ళందరికీ కీళ్ళ నొప్పులు వస్తాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. 5, వీళ్ళకి క్యాన్సర్లు వస్తాయి. లేడీస్లో అయితే బ్రెస్ట్ క్యాన్సరు, ఎండోమెట్రియం క్యాన్సర్ వస్తుంది. మగవాళ్ళల్లో అయితే కోలాన్ క్యాన్సర్ వస్తుంది. ఆడవాళ్ళకు కూడా కోలాన్ క్యాన్సర్ రావచ్చు. ఇది రీసెర్చ్ ఫైండింగ్. నెక్స్ట్, తొందరగా చచ్చిపోతారు. ఓకే, మీరు ఓవర్ వెయిట్, చిన్నపిల్లలు ఎక్కువ బరువు ఉన్నారనుకోండి, 300% డెత్ రేట్ ఎక్కువ. 30 ఏళ్ళ రాకముందు చచ్చిపోవచ్చు, ఏదో కారణాల వల్ల చచ్చిపోవచ్చు, ఏదో ఒక జబ్బు వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఒళ్ళు వలన. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 30 సంవత్సరాలు రాకముందే మీకు పిల్లలు చచ్చిపోవచ్చు. సో మీకు ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళ బరువు ఎక్కువ కాకుండా చూడండి. నేను గ్రాండ్ పేరెంట్స్కి చెప్తున్నాను, పేరెంట్స్కి చెప్తున్నాను, వేయింగ్ మిషన్ కొనుక్కోండి. బిఎంఐ ఎంత ఉందో, మీ పిల్లలకి ఎంత ఉందో మెసేజ్లో పెట్టండి. మీ మెసేజ్లో పెడితే నేను అడ్వైజ్ ఇస్తా. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ హెల్తీగా ఉండాలా, చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ హెల్తీగా ఉండాలా, మీ చిల్డ్రన్ హెల్తీగా ఉండాలా, మీ గ్రాండ్ చిల్డ్రన్ హెల్తీగా ఉండాలా, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హెల్తీగా ఉండాలా. ఓకే, బరువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బరువు పెరిగిందంటే డయాబెటీసు, హైపర్ టెన్షను, క్యాన్సరు, బోన్ జాయింట్స్ పెయిన్స్, ఇమ్యూనిటీ తగ్గిపోవటము, జబ్బులన్నీ రావటము అన్నీ ఇంపార్టెంట్. సో మీ పిల్లలకి ఏం చేస్తారంటే, 1, మంచి ఆహారం పెట్టండి. బర్గర్సు, ఈ పిజ్జాసు వద్దు. ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఫాదరు మదరు జాబ్ హోల్డర్సు, పిల్లలకేమో పిజ్జాసు, బర్గర్సు, ఇవి అవి వద్దు. మీరే ప్రేమతో పెట్టండి, ఆరోగ్యంగా పెట్టండి, ఫ్రెష్గా పెట్టండి. 1. 2, వీళ్ళకి టీవీ కానీ మొబైల్స్ కానీ 1 గంట మించి చూడకూడదు. స్క్రీన్ టైం అంటాము, గంట మించి చూస్తే చాలా ప్రమాదము. 3, ఎక్కువ నిద్రపోవాలి. ఎంత నిద్రపోతే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత సన్నగా కూడా ఉంటారు. ఈ రోజుల్లో నిద్రపోట్లే. మా టైంలో 8 గంటలకు 7 గంటలకు పడుకునేటోళ్ళం. 5 గంటలు లేచి చదువుకునేటోళ్ళం. అందుకనే మా వాడిని మెరిట్ వచ్చి, గవర్నమెంట్ సీట్స్ వచ్చి, డాక్టర్స్ అయ్యి, పెద్ద పెద్ద స్పెషలిస్టులు అయినా. ఇప్పుడంతా మొబైల్స్, ఇప్పుడంతా టీవీలు, అన్హెల్దీ బర్గర్స్, పిజ్జాస్, మెంటల్ ప్రాబ్లమ్స్, డిసీజెస్, బీపీలు, కొట్టుకుంటాలు, సూసైడ్స్. ఎందుకండి? ఆరోగ్యంగా ఉందాం.
మనం ఆరోగ్యంగా ఉందాం, పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుదాం. మోస్ట్ ఇంపార్టెంట్ మీ బరువు. ఈ బరువును కొలిసేది బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. ఇది 25 ఉండొద్దు, 24.9 లోపలే ఉండాలా. ఓకే, ఈరోజే వెయింగ్ మిషన్ చూసుకోండి. నేను ఎంత పెద్ద సర్జన్ అయినా నా దగ్గర వెయింగ్ మిషన్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.